బేహద్ పరం మహాశాంతి, బేహద్ పరం పరం మహానాత్మలకు, దివ్యమైన శ్రేష్టమైన ఆత్మలకు, జాగృతమైన మహానాత్మలకు, విశేష పురుషార్థం చేస్తున్న పరం ఆత్మలకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 403 ఎపిసోడ్ అనంతభాయ్ లైవ్ షోలోని స్పీచ్. ఈరోజు దీంట్లో వరుణపుత్రుడైన భృగు తపస్సు చేసి బ్రహ్మ జ్ఞానంతో బ్రహ్మానందాన్ని ఎలా పొందాడో తెలుసుకుందాము. ఇంకా ఫస్ట్లో నిన్నటి ఎపిసోడ్లో పరమాత్మ మీద కేసు వేస్తే మరి లాయర్ గారు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పరమాత్మ కూడా మానవుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు మనసారా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేస్తే నేను వచ్చి ఆదుకునేవాణ్ణి, తప్పకుండా ఆత్మ కళ్యాణం చేసేవాణ్ణి. మరి మానవులు మనసుతోటి నన్ను జ్ఞాపకం చేయుటకే ప్రయత్నం చేస్తే ఈ భూమి మీద ఆడేటువంటి ఆటల నుండి స్మృతి చేయుటకు భూమి మీద ఆటలన్నింటినీ కూడా తొలగించుకోవాల్సి వస్తూ ఉంటుంది. గీతలో కూడా చెప్పారు, మీరు ఎవరిని జ్ఞాపం చేస్తే వాళ్ళనే పొందుతారు అని. దేవతల్ని జ్ఞాపం చేస్తే దేవతల్ని పొందుతారు, పితృల్ని జ్ఞాపం చేస్తే పితృల్ని, దెయ్యాలని భూతాలని జ్ఞాపం చేస్తే భూత ప్రేతాలనే పొందుతారు అని. మరి పరమాత్మతోటి స్మృతి కనెక్షన్ ఉంటే పరమాత్మ దగ్గరికే వెళ్తారు. పరమాత్మే మిమ్మల్ని మాయ నుండి విముక్తి చేస్తాడు. కానీ దేహదారులను జ్ఞాపం చేస్తే వాళ్ళంతా కూడా మాయ వైపుకు లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇంకా వారితోటి కర్మబంధనాలు ఉంటే మరి ఏం ప్రాప్తి పొందుతారు? వారినే అడుక్కుంటూ ఉన్నారు. ఏదైనా మీరు అడగాలంటే ఆత్మల క్రియేటర్ని అడగండి, బేహద్దు పరంపితను అడగండి. ఆయనతోటి మీకు ఎలాంటి కర్మబంధనాలు తయారు కావు. ఆయన ఏమిచ్చినా కూడా భూమిపైన ఇంత జనాభా ఉన్న జీవ జంతు క్రిమి కీటకాలందరికీ కూడా పరమాత్మ భోజన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మరి మీరు అడిగింది ఇవ్వడా? కానీ పరమాత్మను తెలుసుకుంటేనే కదా మీరు. చూడండి, చెడు ఆత్మలకి, నెగిటివ్ ఆత్మలకి అంతిమంలో చెడే జరుగుతుంది. ఇదే శిక్ష. మంచి వాళ్ళు అంతా కూడా వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. కానీ కర్మబంధన సిద్ధాంతం అనుసారంగా ఎవరిని వదిలిపెట్టదు కర్మ సిద్ధాంతం. రాముడు కృష్ణుడుకి కూడా తప్పలేదు కదా. కానీ ఇప్పుడు ఈ తమో ప్రధానమైన ప్రపంచంలో మంచి వాళ్ళు కూడా కొన్ని కష్టాలు పడాల్సి వస్తూ ఉంది. ఎందుకని? వీళ్ళు నెగిటివ్ ఆత్మల యొక్క సంబంధ సంపర్కంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటో రెండు దెబ్బలు తినక తప్పదు. ఎందుకంటే ఇది మృత్యులోకం. ఇక్కడ సదాకాలికంగా ఉండటం అనేది ఉండనే ఉండదు కదా. సదాకాలికంగా ఎవరు ఉండగలుగుతారు? ఎవ్వరూ ఉండలేరు. మహా ఉంటే 100 సంవత్సరాలు జీవించగలరు. జీవించినంతకాలం మరి ఎవరైతే విశ్వ కళ్యాణం కోసం సంకల్పం చేస్తూ ఉంటారో వాళ్ళు పరమాత్మ సహాయంతో సుఖాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యొక్క భూమి మీద సూర్యుడు, చంద్రుడు కూడా చాలా పవర్ఫుల్గానే ఉన్నారు. ఈనాటికి సూర్యచంద్రులు ఎంతో శక్తి కలిగి ఉన్నారు. కానీ మానవులు హద్దులోని బుద్ధితోటే అన్నిటినీ చూస్తూ ఉంటారు. ఇక ఈ రోజుల్లో వైరస్, బ్యాక్టీరియా, సైక్లోను ఇవన్నీ కూడా ప్రకృతి ఆపదలనే వస్తూ ఉన్నాయి. ప్రకృతిని ఖరాబ్ చేశారు. దానివల్ల దాని ప్రతిఫలం, రియాక్షను ఈ విధంగా వచ్చింది. భగవంతుడేమీ వాటిని తీసుకురాలేదు కదా. కాబట్టి వీటికినో భగవంతుడికి సంబంధమే లేదు. పరమాత్మ ఫరిస్తాన్ లాంటి పరం పురుషుల యొక్క ప్రపంచాన్ని తయారు చేశాడు. కానీ ఇప్పుడు
రిష్తాలతోటి, సంబంధాలతోటి ఇరుక్కుపోయిన ప్రపంచం తయారైంది. నిరాకారి నుండి ఆత్మలు ఆకారిగా అయ్యి, ఆకారి నుండి సాకారిగా అయ్యి ఇరుక్కుపోయారు. ఇక సాకారంగా అయిన తర్వాత కూడా అనేక జన్మల చక్రంలో ఇరుక్కుపోతూనే ఉన్నారు. ఇదంతా కూడా మానవుల యొక్క అజ్ఞానం వల్లనే. అజ్ఞానత పొరలు బాగా వారిపైన ఎక్కిన కారణం వల్ల ఇలా కూరుకుపోతూ ఉన్నారు. మీకు మీరే ఇప్పటి నుండే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి. పరమాత్మ వచ్చి మిమ్మల్ని అమరలోకానికి తీసుకొని వెళ్ళుటకే ఉన్నారు. కానీ మానవులు వింటేనే కదా. అజ్ఞానంలో భగవంతుణ్ణి ఎక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నారు? మరి భగవంతుడి పైన ఆరోపాలు చేస్తూ ఉంటే కోర్టులో కేసు వేద్దామా అనుకుంటూ ఉంటే ఏం లభిస్తుంది? మరి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని నేను చెప్పాను జ్ఞానం. కాబట్టి ఈ యొక్క స్థూల ప్రపంచంలో, దుఃఖ ప్రపంచంలో నుండి వాళ్ళని వదులుకోవటానికి, ప్రపంచంను వదులుకోవటానికి రెడీగా లేరు. కానీ హే ప్రభు, మేము ఈ మృత్యులోకాన్ని వదిలిపెట్టి మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నాము అని ఒక్క సంకల్పం చేస్తే ఒక్క సెకండ్లో పరమాత్మ ఈ మృత్యులోకాన్ని పూర్తిగా పరివర్తన చేస్తాడు. స్వపరివర్తన ఏ లాస్ట్ ఉపాయం, స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. ఇంకో ఛాన్స్ లేదు. కాబట్టి భగవంతుడికి ఎవరు సేవ చేస్తే వారు అంత పొందుతూ ఉంటారు. స్వపరివర్తన చేసుకొని విశ్వ పరివర్తన చేసేవారికే నా యొక్క పరం ప్రకాశము, పరం లైట్ను ఇచ్చుటకు నేను రెడీగా ఉన్నాను. ఈ పరం ప్రకాశం యొక్క లైటే మిమ్మల్ని బేహద్దు కళల పరంధామం వరకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, స్థూలమైనటువంటి ప్రపంచంలో కూడా మహాపురుషులు చనిపోయినప్పుడు పుష్పక విమానం వచ్చింది వైకుంఠం నుండి. ఇక పుణ్యాత్ములు శరీరం వదిలితే స్వర్గలోకం నుండి దివ్య విమానం వచ్చింది. సాధారణ మానవులు చనిపోతే భూత ప్రేతాలు, యమభటులు వస్తూ ఉంటారు. మరి విశ్వ కళ్యాణకారి ఆత్మలు పరంజ్యోతి పరమేశ్వరుడు యొక్క పరం ప్రకాశాన్ని జ్ఞాపం చేస్తూ విశ్వ కళ్యాణం చేస్తే వారికి పరం ప్రకాశంతో నిండిన వాహనమే వస్తుంది. మహాపురుషుల్లాగా కనీసం పురుషార్థమన్నా చేయండి. బేహద్ ఆత్మలుగా అయ్యి పరం పురుషులుగా అయ్యి విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం చేయండి. ఆత్మభావంలో ఉంటూ పరమాత్మ భావాన్ని తెలుసుకొని బేహద్ పరం ఆత్మలుగా జీవించండి. మనుషులుగా ఆలోచించటం ఇక మానుకోండి. పరమాత్మ పైన ఆరోపణలు, ఆయన మీద నెపము వేయటం మానుకోండి. నీవు అది చేయి, ఇది చేయి అంటే మీరు ఆర్డర్ చేస్తారా ఆయనకి అని అంటున్నారు. భగవంతుడు ఒక నియమాన్ని తయారు చేసి ఉంచారు. ఈ బ్రహ్మాండంలోనూ ఉంది, అనంత కోటి బ్రహ్మాండాల్లో కూడా అదే విధంగా నడుస్తూ ఉంటుంది. అదే కాకుండా మహా శివపురాణంలో కూడా చెప్పారు, ప్రతి ఒక్క సెకండు అనంత బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటాయి, విలీనం అవుతూ ఉంటాయి. సైంటిస్టులు కూడా కొన్ని నక్షత్రాలు రాలిపోతూ ఉన్నాయి, కొన్ని నక్షత్రాలు అప్పుడప్పుడే కొన్ని సెకండ్లో ఇన్ని పుడుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి ఇదంతా బేహద్ ఆధ్యాత్మికంతో ఆలోచించండి. ఎవరైతే ఆత్మ జాగృతం చేసుకుంటారో వారే జనమరణ చక్రాల నుండి బయటపడగలుగుతూ ఉంటారు. బేహద్ జ్ఞానమే జాగృతం చేయుటకు మీకు వైబ్రేషను ఇస్తూ ఉంటుంది. సంకల్పం చేసి అప్పుడు శరీరం వదిలేయగలుగుతారు, ఇచ్చా మృత్యువును పొందగలుగుతారు. లాస్ట్లో పరమాత్మ ఒక్కరే రక్షించేవాడు.
పరమాత్మ పరమ సత్యం మనందరినీ కూడా పరమ పదానికి తీసుకుని వెళ్ళేవాడు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతిని అందించేవారు. మనము నిస్వార్థంగా మంచి కర్మలు చేయాలి. అప్పుడే ఆత్మ కళ్యాణం కూడా జరిగే తీరుతుంది. మంచి వాళ్ళ యొక్క హ్యాపీ ఎండింగ్ కూడా ఉంటుంది కదా. అయినా ఇక్కడ శరీరం కంటే ఆత్మకే చాలా ఇంపార్టెంట్. మంచి కర్మ చేశాను కాబట్టి భూమి పైన వారికి అంతా మంచిగానే జరుగుతూ ఉంటుంది. మంచి కర్మ చేశారో వారికి భూమి మీద అంతా మంచే జరుగుతూ ఉంది. పరమాత్మ ప్రతి ఒక్క సెకండు మనకు తోడు ఉన్నాడు అని సంకల్పం చేస్తూ ఉండండి. ఆయన మీద మొత్తుకుంటూ అరుస్తూ కేసులు పెడితే ఏం లాభం లేదు. ఆయనే సుప్రీం జడ్జి. ఇక ఆయన పైన ఆరోపణలు ఏమీ చెల్లవు కదా. ఇదొకటి గుర్తుంచుకొని మీకు మీరు స్వయం జడ్జిమెంట్ అయ్యి, మీకు మీరే లాయర్ అయ్యి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని, మీకు మీరే టీచర్ అయ్యి, మీ పైన మీరే మరి నేర్చుకోండి. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో జ్ఞానం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. అందుకని అప్పుడు మీరు ఈచ్ వన్ టీచ్ వన్ కాగలుగుతారు, అందరికీ చెప్పేవాళ్ళు కాగలుగుతూ ఉంటారు. మనం నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో వరుణదేవుని పుత్రుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, హే భగవాన్, నాకు బ్రహ్మ జ్ఞానం యొక్క శిక్షణ ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. దేని నుండైతే సమస్త ప్రాణి ఉత్పత్తి అవుతుందో, దేనితోటి జీవి జీవిస్తూ ఉందో, దేనిలో ఆ జీవి విలీనమవుతూ ఉందో ఆ బ్రహ్మ జ్ఞానం నాకు కావాలి, తెలపండి అని అడిగాడు. వరుణదేవుడు తన పుత్రుని యొక్క కోరికను స్వీకరించి, బ్రహ్మను తెలుసుకోవాలి అంటే నువ్వు తపస్సు చెయ్యి వెళ్ళి అన్నాడు. అసలు ఇలాంటి ప్రశ్న ప్రతి ఒక్క మానవుడికి కూడా ఉండాలి. ఇక తన పుత్రుడికి చెప్పిన వరుణదేవుడు బ్రహ్మను తెలుసుకొనుటకు తపస్సు ప్రారంభించమన్నాడు. పిత ఆజ్ఞానుసారంగా దీర్ఘకాలిక తపస్సు చేయుటకు బయలుదేరి, తదనంతరం భృగు స్థూల జగత్తులోని బ్రహ్మ విభూతిని, స్థూల విభూతిని తెలుసుకున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళా చెప్పాడు, నేను ఈ స్థూల జగత్తులోని స్థూల జగత్తులోని బ్రహ్మ విభూతిని తెలుసుకున్నాను అని. అప్పుడు వరుణుడు తిరిగి భృగుతోటి, హే పుత్ర, నువ్వు బ్రహ్మని పొందాలి అంటే తపస్సు చెయ్యాల్సిందే అంటంతో మరలా తండ్రి ఆజ్ఞానుసారంగా బ్రహ్మను పొందుటకు తపస్సు చేశాడు. కర్మ బంధనాలు ఇప్పుడు కూడా చూడండి, మనము బ్రహ్మ కోసం తపస్సు చేయటానికి ముందు ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మానందము, ఆత్మస్మృతి, ఆత్మస్వరూపంలో ఉంటూ పరమాత్మను స్మృతి చేసి సంకల్పం చేస్తూ తపస్సు చేస్తే తప్పకుండా ఆ యొక్క బ్రహ్మని పొందగలరు. ఎప్పుడైతే తపస్సులో ఉంటూ ఉంటారో కర్మ బంధనాలన్నీ కట్ అవుతూ ఉంటాయి. లెక్కలేనంత జ్ఞానం మీకు లభిస్తుంది. జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తూ ఉంటారు. ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. అప్పుడు నెమ్మదిగా మీ మనసు మీ కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. ఆత్మలోని రికార్డింగ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ బ్రహ్మను తెలుసుకోవటము అంటే ఈ బ్రహ్మాండం యొక్క రచయిత శివ పరమాత్మను కూడా బ్రహ్మము అంటే ఒక లైట్ స్వరూపము అంటూ ఉంటారు. శివుని యొక్క రచన వేరే ఏమీ లేదు. ఎవరైతే ఆత్మస్వరూపులుగా ఉంటూ పరమాత్మను స్మృతి చేస్తూ ఉంటారో వారు కూడా బ్రహ్మ సమానంగా కాగలరు, అనగా శివత్వాన్ని పొందగలరు, శివుడిలాగా కాగలరు అని అనంతబాయ్ చెప్తూ ఉన్నారు.
అందుకని పరమాత్మ పైనే పూర్తిగా ఫోకస్ చెయ్యాలి. ఇకపోతే మరలా బ్రహ్మ అనుభవం పొందుటకు ఆయనతో కనెక్ట్ అవ్వాల్సిందే. మనం బేహద్ పిల్లలమైతే డైరెక్ట్ పరబ్రహ్మ పరమేశ్వరుని తోటి కనెక్ట్ అయ్యే ఉన్నాం. నేను బేహద్దు బిడ్డను అనేటువంటి అభ్యాసనం తప్పకుండా చేయాలి. కానీ ఈ రోజుల్లో ఆయన పైన ధ్యాస చేయుటకు, ధ్యాస పెట్టుటకు, ధ్యానం చేయుటకు ఎవరి దగ్గర టైం లేదు. అయినప్పటికీ ఇప్పటికి ఇంకా ఛాన్స్ ఉంది, ప్రారంభించండి. సరే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, రెండోసారి భృగు తపస్సు చేసి ప్రాణమయ జగత్తులోని బ్రహ్మను తెలుసుకున్నాడు. మళ్ళా నెక్స్ట్ తండ్రి దగ్గరికి వచ్చి నేను ఇది పొందాను అని అన్నాడు. మరలా వరుణుడు నీవు ఇంకా తపస్సు చేయమని చెప్పాడు. ఆ భృగు తండ్రి ఆజ్ఞానుసారం వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు మనోమయ జగత్తులోని బ్రహ్మను తెలుసుకున్నాడు. మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి మరలా తపస్సు చేయమన్నాడు. ఆయన మరలా భయంకరమైన తపస్సు చేసి, దీర్ఘ తపస్సు చేసి విజ్ఞానమయ జగత్తులోని బ్రహ్మను తెలుసుకున్నాడు. ఈ విషయము తండ్రికి చెప్పాడు వచ్చి. అయినా ఇంకా నువ్వు ఘోర తపస్సు చెయ్యాలి, అప్పుడే నువ్వు ఆనందం పొందగలుగుతావు, బ్రహ్మను తెలుసుకోగలుగుతావు అన్నాడు వరుణదేవుడు. తర్వాత భృగు మళ్ళా వెళ్ళి తపస్సు చేసి ఆనందమయ జగత్తులోని బ్రహ్మను తెలుసుకున్నాడు. ఈ ఆనందమయ జగత్తులోని బ్రహ్మను తెలుసుకోవడంతో పూర్ణమయ బ్రహ్మ యొక్క జ్ఞానం లభించింది. దీని గురించే ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది. భృగు తెలుసుకున్నది ఆ ఆనందమే, ఆ బ్రహ్మనే. ఆనందంతో ప్రాణులందరూ ఉత్పన్నమయ్యారు అని గ్రహించాడు. ఆ ఆనందంతో జీవిస్తూ ఉన్నారు. చివరకు ఆ ఆనందంలోనే విలీనమవుతూ ఉన్నారు. అంటే శివుని నుండే వచ్చారు, శివశక్తితోటి, శివుడు పవర్ తోటే జీవిస్తూ ఉన్నారు. తర్వాత శివుడు లోపలికే లీనమైపోతున్నారు అని అర్థం. బ్రహ్మ ఆనందం, పరమానందం, ఆత్మానందం అని చెప్పుకుంటూ ఉంటాం. బ్రహ్మ జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యమే బ్రహ్మానందం. ఈ బ్రహ్మను తెలుసుకున్నటకు సంకేతం ఇచ్చాడు. అందుకే తపస్సు చేయకుండా అక్కడికి ఎవ్వరూ చేరుకోలేరు, దాన్ని తెలుసుకోనూ లేరు. బ్రహ్మను ఉపలబ్ధంగా పొందాలి అంటే ఎవరైనా సరే బ్రహ్మ జ్ఞానాన్ని వినాల్సిందే, పొందాల్సిందే. ఎప్పుడైతే ఎవరైనా సరే ఈ యొక్క అన్నమయ కోశమును, ప్రాణమయ కోశమును, మనోమయ కోశమును, విజ్ఞానమయ కోశమును, ఆనందమయ కోశమును దాటుకొని వెళ్ళగలరు, వారే పరమానందాన్ని పొందగలరు. ఈ జగత్తు నుండి ఆ జగత్తుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. బుద్ధితోటి ఈ యొక్క అన్ని లేయర్స్ను దాటుకొని మీరు వెళ్ళొచ్చు అని బాపూజీ బేహద్ జ్ఞానంలో కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ జ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళాలి. జ్ఞానం మీ లోపలే ఉన్నది. ఆ జ్ఞానం యొక్క పవరు మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆనందమయ కోశంను దాటుకొని వెళ్ళగలుగుతారు. ఏ వ్యక్తి అయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారో, సుశిక్షితంగా ఉంటారో, గుణవంతులుగా, సమర్థవంతులుగా ఉంటారో, వారికే సమస్త జగత్తులోని ధన సంపత్తికి స్వామి అయి ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళు పొందేటువంటి ఆనందం మనుషుల యొక్క ఆనందమే అని చెప్పబడుతుంది. అయితే ఆత్మ యొక్క అంతిమ ఆనందం ఆత్మానందం. ఇది ఆత్మజ్ఞానం తోటి బ్రహ్మను తెలుసుకోవటంతో లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం బేహద్దు ఆనందమును, పరం
పరబ్రహ్మను తెలుసుకోవడంతో పొందగలం. మనమంతా కూడా బేహద్దు ఆత్మలం. బేహద్దు జ్ఞానాన్ని బేహద్దు బాపుతోటి మనం తెలుసుకున్నాం. చెప్తారు కదా మురళిలో, బేహద్దు బాపు వచ్చి బేహద్దు పిల్లలకి బేహద్దు మాటలే చెప్తాను అని. కనుక ఈ యొక్క బేహద్దు జ్ఞానంతో బాపుని గుర్తించటంతో మనకు బేహద్దు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే జ్ఞాన్ హీ బాప్కి పెహచాన్ హై. జ్ఞానంతో బాపును గుర్తించగలం. ఆయన కూడా స్వయంగా వచ్చి తన గురించి తన పరిచయం గురించి చెప్పారు. ఆయన పరిచయం ఆయన ఇస్తే తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు. కాబట్టి అది కూడా పరమాత్మ మనకి ఇవ్వనే ఇచ్చారు. పరబ్రహ్మను జ్ఞానంతో పొందగలం. మరి బేహద్దు కళల పవర్ను, బేహద్దు కళల పరం ఆనందమును ఈ బేహద్దు పరమాత్మ ద్వారా, పరమ దివ్య పరమ సత్యమైన జ్ఞానం ద్వారా పొందగలుగుతాం. ఈ యొక్క ఆనందాన్ని శివుడితోటి కానీ, మహాశివుడితోటి కానీ, మహాశివుడితోటి కూడా పోల్చలేము. మల్టీ యూనివర్స్ యొక్క క్రియేషన్కు అతీతమైనది బేహద్దు కళల పరంధామంలో ఉన్న ఆనందం. అంటే బేహద్దు కళ పరం ఆనందం. మరి దీన్ని పొందుటకు బేహద్దు పిల్లలు ఎంతెంతగా తపస్సు చేస్తూ తపస్సును పెంచుకుంటూ ఉంటారు, అంతంతగా తమ లోపల ఆత్మ అనుభూతి, పరం లైట్, పరం ప్రకాశాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలరు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై అనే మంత్రం జపం చేస్తూ ఈ యొక్క బ్రహ్మాండం దాటుకొని బేహద్దు కళల స్థానం వరకు వెళ్ళిపోగలుగుతాము. బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళగలము. బేహద్దు పరమానందంలో సదా ఉండగలం. అందుకని ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానంను తెలుసుకొని వీటిపైన పూర్తి విశ్వాసంతో పురుషార్థం చేస్తే దీన్ని పొందగలరు. దీనికోసం బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును, పరమ సత్య జ్ఞానమును మీరు రోజు వింటూ ఉండండి. బాపు చెప్పేటువంటి జ్ఞానం వేదాలు, ఉపనిషత్తుల్లోనూ శాస్త్రాల్లోనూ లేనటువంటిది. పరమ జ్ఞానం ఏ పుస్తకాల్లో లేదు అని చెప్పారు. అందుకనే కాబట్టి మీరు ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని పొందుటకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. బాపూజీ తెలుగు వీడియోలు రోజు అప్లోడ్ చేసేవి మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. పురుషార్థం చేయండి, ముందుకు వెళ్ళుటకు ప్రయత్నం సాధించండి. ఈ మాయమేయ జగత్తు ఊబి లోపల నుంచి మీరు బయటపడుటకు ప్రార్థన చేయండి, సంకల్పం చేయండి, ప్రేమగా ఆయన్ని స్మృతి చేయండి, పిలవండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, పరం మహాశాంతి. బేహద్ పరం మహాశాంతి. బేహద్ పరం మహానాత్మలకు, దివ్యమైన శ్రేష్టమైన ఆత్మలకు, జాగృతమైన మహానాత్మలకు, విశేష పురుషార్థం చేస్తున్న పరం ఆత్మలకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 403 ఎపిసోడ్ అనంతభాయ్ లైవ్ షోలోని స్పీచ్. ఈరోజు దీంట్లో వరుణపుత్రుడైన భృగు తపస్సు చేసి బ్రహ్మ జ్ఞానంతో బ్రహ్మానందాన్ని ఎలా పొందాడో తెలుసుకుందాము. ఇంకా ఫస్ట్లో